బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. అతడికి మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. శ్రీను విశాఖ జైలులోనే దీక్షకు దిగనున్నాడు. ఇక ఆయన తల్లి సావిత్రి, అన్న సుబ్బరాజు కాసేపట్లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ తర్వాతే ఎక్కడ దీక్షకు దిగేది చెబుతామన్నారు. ముందే ప్రకటిస్తే పోలీసులు తమ దీక్షను భగ్నం చేసే అవకాశం ఉందని చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పటికే కోడికత్తి కేసులో ఉన్న శ్రీను కుటుంబ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు, సీఎం జగన్ రావాలి, సాక్ష్యం చెప్పాలి అంటూ కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ మరో కార్యాచరణకు సిద్ధమయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ప్రధానంగా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తితో దాడి కేసు ఘటనలో కూడా శ్రీనివాస్ ఇప్పటికే రిమాండ్లో ఉండటం జరిగింది. ఆయన 5 సంవత్సరాల పైగా కూడా రిమాండ్ను ఉంటూ కూడా జైల్లోనే ఉండటం జరిగింది. దానికి సంబంధించి తల్లితో పాటు అన్న కూడా ఇద్దరు సీఎం జగన్ ఎన్ఓసీ ఇవ్వాలంటూ కూడా పలు దఫాలుగా ఆందోళన చేస్తూ కొనసాగిస్తూనే ఉన్నారు. నేటి నుంచి జైల్లో శ్రీనివాసు, ఇటు తల్లి, అన్న ఇరువురు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. శ్రీను, మనకున్న సమాచారం ప్రకారం శ్రీను కూడా జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. తల్లి అన్నేమో దుర్గగుడి దర్శించుకున్న తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎందుకమ్మా 5 సంవత్సరాల నుంచి మీ కొడుకు జైలు నుంచి బయటికి రావాలని చెప్పి మీరు కోర్టుకు వెళ్తానే ఉన్నారు, మరో పక్క సీఎం జగన్ కూడా కలుస్తానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఆయన ఎన్ఓసి ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు? ఏమో మరి ఎందుకు ఇవ్వటలేదో, ఎందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదండి. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే విడుదల చేస్తారు కదండి. ఏమీ చెప్పట్లేదండి. నా కొడుకు శ్రీనివాసరావు అందులోనే మగ్గిపోతున్నారండి. ఇప్పుడు పోలీసు వారు పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నామండి. ఇప్పుడు ధనికులు వారు వస్తారండి, వారి గురించి ఎదురు చూస్తున్నామండి. అంటే పోలీసులకు మీరు పర్మిషన్ కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం పర్మిషన్ పెట్టారా మీరు? పెట్టామండి, నన్ను పెట్టామండి. ఏమన్నారు మరి పోలీసులు, ఏమంటున్నారు? ఇప్పుడు ఇస్తారండి, ఇస్తారు, వెళ్తామండి, నెక్స్ట్ చేస్తామండి. అంటే జగన్ ఏమంటున్నాడండి, మీకు ఎన్ఓసి ఇవ్వాలని మీరు చాలాసార్లు కూడా సీఎం ఇంటికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు, వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేశారు. జగన్ ఏమంటున్నారు? మీకు అసలు అక్కడి నుంచి ఏమన్నా సమాచారం అందుతుందా మీకు? అసలు ఏం అందట్లేదండి, కోర్టుకే రావట్లేదు. సమాచారాలు ఏమందుతాయండి? కోర్టు సాక్ష్యమే చెప్పట్లేదండి. ఆయన వచ్చి చెప్తే పని ఏదో చేస్తారు అని అంతవరకు చూసామండి. అంతవరకు ఈ 5 సంవత్సరాలు అందులోనే మగ్గిపోతున్నాడండి. ఇప్పటికీ కూడా ఏమీ చెప్పట్లేదండి. ఇప్పుడైనా ఏదైనా చెప్తారని ఇదన్నా చేస్తున్నామండి. అంటే ఎందుకు మరి ఆందోళన చేస్తానని, నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రకటించారు కదా, మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నారు? పోలీసు వారు పర్మిషన్ ఇస్తే అక్కడ ధరణ చేస్తామండి. గుడి దగ్గర ధరణ చేస్తామండి. పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నామండి. మరి దానికి వస్తారండి, వారి గురించి కూడా చూస్తున్నాం. వారు మేము కలిపి గుడి కాడ చేస్తామండి ధర. మరి 5 సంవత్సరాల నుంచి నీ కొడుకుని ఇప్పటి వరకు జైల్లోనే ఉండటం జరిగింది, ఏమైనా కలవటం జరిగిందా? ఏం చెప్తా ఉన్నాడు మీ అబ్బాయి? ఏమీ చెప్పట్లేదండి. కలనం ఎక్కడ కలుస్తున్నామండి? కలిస్తే మాత్రం పోలీసు వారు కలనెత్తున్నారు ఏంటండి, మమ్మల్ని చూడనెత్తున్నారండి, గబగబా గంటికి పోతున్నారండి, అలా చూస్తున్నారు. ఏదో మాట్లాడుతుంటే మాట్లాడినవటం లేదండి పోలీసు వారు. మాకు ఇప్పటికీ కూడా ఛానల్ అయిందండి, 2-3 సంవత్సరాలు అయిందండి కొడుకుని చూసుకుని, ఇప్పటికీ కూడా చూడలేదండి. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మా మీద దయించి నా కొడుకుని విడుదల చేస్తారని కోరుకుంటున్నామండి. ఎందుకనమ్మా మీ కొడుకును కూడా కలవనినంత పరిస్థితి ఎందుకు జైల్లో ఉందంటున్నారు? మీరు కోర్టు ద్వారా కూడా పర్మిషన్ తీసుకొని కలుతానికి ట్రై చేస్తున్నారు కదా, ఎందుకు అంటున్నారు? ఏమన్నా వాళ్ళు మనకేం తెలిసిందండి, ఆయనకే తెలిసిందండి ఏం చేసింది. ఆయన చెయ్యాలండి ఇప్పుడు ఏం చేసిందని. నా కొడుకుని విడుదల చేసిన, మా కుటుంబానికి ఆదుకున్న ముఖ్యమంత్రి గారే చెయ్యాలండి. ముఖ్యమంత్రి గారినే కోరుకుంటున్నానండి. మరి ఏమన్నారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ట్రై చేస్తున్నారు కదా, మరి కలుద్దారని అనుకుంటున్నామండి. ఇప్పుడు మరి ఏం చేస్తారో తర్వాత అవుతుందండి. మరి ఈవేళ కలుద్దారని అనుకుంటున్నామండి. మరి ఈవేళ ధరణ చేస్తే కలుద్దారని అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారో ఈవేళ. ముఖ్యమంత్రి గారు నమస్కారం, అన్న కొడుకుని విడుదల చేసి నా కుటుంబాన్ని ఆదుకుంటారని.
తల్లైతే కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా తన కొడుకుని విడుదల చేయడానికి సీఎం జగన్ రావాలి, సాక్ష్యం చెప్పాలంటూ కూడా తల్లి కన్నీటి పెట్టుకొని మరి వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్ఓసి అయినా ఇవ్వాలంటూ కూడా తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ బ్రదర్ సుబ్బరాజు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న ఏంటి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష మీ తమ్ముడు జైల్లో ప్రారంభించాడు, మీరు ఇక్కడ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకన్నా అసలు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమరణ నిరాహార దీక్ష చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇంతవరకు కూడా సీఎం గారు మాకు న్యాయం చేస్తారు, మా తమ్ముడిని జైలు నుంచి విడిపిస్తారని ఎదురు చూసాము. ఆయన ఏమీ సమాధానం చెప్పట్లేదు. అలాగే 5 సంవత్సరాల నుంచి కూడా జైల్లో ఉన్న మా తమ్ముడు మగ్గిపోతున్నాడు. దానికోసమని మేము న్యాయం జరగాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే న్యాయస్థానంలో మా సలీం గారు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ఇది రాజకీయ లబ్ధి బలం వల్లే మాకు న్యాయం జరగట్లేదు అని దీన్ని ఆమరణ నిరాహార దీక్షగా చేస్తేనే మాకు న్యాయం కలుగుతుందని మేము దీన్ని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయం తీసుకున్నామండి. మా తమ్ముడు జైలు అయితే చేస్తున్నాడు వేళ నుంచి. మేము చేద్దామని వేళ నుంచి అనుకున్నాం. పోలీసు వారి పర్మిషను అలాగే మా దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలు మేము వస్తున్నాము, మీకు ఇంకా బలపడతాము అని చెప్పడం ఆగండి అని చెప్పడం జరిగింది. అందుకని మా దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలు కూడా అన్నీ వస్తున్నాయి. మా పర్మిషన్ గురించి కూడా మేము ఎదురు చూస్తున్నామండి. వచ్చాక మా వాళ్ళ బలం బట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష కంపల్సరీ చేస్తామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే చేస్తారా, ఆపేస్తారా? లేదు, ఎలాగైనా ఇది మా మైనారిటీ సంఘాలు, మా పెద్దలు ఎస్సీ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు బలం ఎలా అన్నా వాళ్ళని బట్టి మేము చేస్తామండి. ఏదైనా సాధించుకుంటాం మేము. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా మెమ్మగారు చెప్తా ఉన్నారు కలవటానికి కుదరట్లేదు, అక్కడ కలవనివ్వట్లేదు పోలీసులు కూడా అని చెప్తా ఉన్నారు. అసలు అక్కడ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? కలవటానికి అంటే అక్కడ అదే లోనికి వెళ్ళటానికి అనిపిస్తుంది లేదు. ఏదో అద్దాల్లో పెట్టి చూపిస్తారు. ఆ అద్దాల్లో ఏం కనిపిస్తుంది? ఆయన లోన ఫోన్ ఉంటుంది, బయట ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా మాట్లాడిస్తారు మా అమ్మగారిని కూడా. లోనికి ఎంటర్ అవ్వట్లేదు. అదే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏంటన్నది. ఏమనుకుంటున్నారు అసలు అంత ఇదిగా ఎందుకు ఉండాల్సిన పరిస్థితి? ఇదే ఎంత ఏంటంటే రాజకీయాలు కుట్ర ఇదంతా, అంతమనే ఏమీ లేదు. ఎవరు కుట్ర చేస్తున్నా అంటారు? రాజకీయంగా ఎవరు కుట్ర చేస్తున్నా అంటారు? ఎవరు కుట్ర చేస్తున్నారు? ఇప్పుడు ఎవరి మీద ఉంది వ్యవహారం అంతా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీదే ఉంది. ఇంక వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు కుట్ర? అంటే ఆయనకి మీరు ఏమంటారు డైరెక్ట్గా? ఆయనే దాంట్లో గాయపడిన వ్యక్తి, ఆయన కుట్ర చేసే పరిస్థితి ఉందంటారా? ఆయన మరి కుట్ర చేసే పరిస్థితి లేకపోతే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఆయన కష్టమేంటో చెప్పుకుంటే కొన్ని శిక్ష పడుతుంది కదా. లేదంటే అనుభవిస్తే బెయిల్ మీద బయటకు వస్తాడు కదా. ఇది చరిత్రలో లేని విధంగా ఈ కేసీ వ్యవహారం నడుస్తుంది కదా. మరి అది ఎందుకు ఇవ్వట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఎన్ఓసి లెటర్ మీకు ఎందుకు ఇవ్వట్లేదు? అదే తన రాజకీయానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని, మళ్ళీ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని అడ్డంగా ఈ కేసుని. అంతే. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు ఫైనల్గా? మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఆమరణ నిరాహార దీక్ష మాత్రం చేయటం ఖాయం, తప్పదు. ఆమరణ నిరాహార దీక్ష చేయటము తప్పదు. మా సంఘాలు, మైనారిటీ సంఘాలు అన్నీ వస్తున్నాయి. వచ్చినాక మేము ఈ నిర్ణయం వెంటనే మేము చేస్తామండి. రేపైనా చేస్తాం, వేళైనా. అందులో పోలీసు వారి ఆర్డర్ కోసం కూడా చూస్తున్నాం. కంపల్సరీ చేస్తాం. ప్రధానంగా కుటుంబం కూడా ఒకటే చెప్తా ఉంది, పోలీసు పర్మిషన్ కోసం మేమైతే అప్లికేషన్ పెట్టుకున్నాము, ఆ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే కంపల్సరీగా ఆమరణ నిరాహార దీక్ష. మా తమ్ముడు అంటే ఇటు అన్న కూడా చెప్తా ఉన్నాడు, మా తమ్ముడు తల్లి కూడా చెప్తా ఉన్నారు, మా కొడుకు ఆల్రెడీ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్తా ఉన్నారు. శ్రీనివాస్కు తోడుగా మేము కూడా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న వెంటనే ఈరోజు కంపల్సరీగా ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఎన్ఓసి కానీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.